నమస్తే. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు చూద్దాం. కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను నిలిపివేసి నిర్మాణం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను దోషిగా నిరూపించాలని బూటపు నివేదికలతో ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి కొండూరి రవీంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలిపిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్క్రీన్ ద్వారా వారు వీక్షించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఏర్పడిన 20 నెలల్లో తాగు, సాగునీరు, కరెంటు సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని, టీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్లలో ఎలాంటి సమస్య లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారని కొండూరి అన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే కమిషన్ 60 పేజీలు కాదు 650 పేజీల నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ ఆధారంగా నిజానిజాలు తెలుసుకోవాలని, రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయకముందే కేవలం 60 లక్షల ఎకరాల్లో వరి పంట పండేదన్నారు. ప్రస్తుతం 1,50,00,000 ఎకరాల్లో వరి పంటలు పండుతున్నాయని, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను తెలంగాణ మించిపోయిందని కొండూరు రవీంద్రరావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, నాయకులు లింగనగారి దయాకర్ రావు, చేరల వెంకటస్వామి గౌడ్, లింగం యాదవ్, ఎంఏ వహీద్, నాగరాజ్ గౌడ్, చెవుల మల్లేశం, రాజు, శివయ్య, కిషన్ రావు, రాజేందర్, దేవేందర్, దండవేని మీను, బాబు, కుత్బుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కటిగా చీల్చి చెండాడి ఆయన దగ్గర ఉన్న మొత్తం సమాచారాన్ని వల్ల యావత్ తెలంగాణ ప్రజానికం ముందు హరీష్ రావు గౌరవనీయులు హరీష్ రావు గారు పెట్టడం జరిగింది. ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, నిజము ఎక్కువ రోజులు దాగదు. కొన్నాళ్ళు తొక్కి పెట్టచ్చు, దాన్ని బయటకు రాకుండా చేయొచ్చు, కానీ ఖచ్చితంగా స్పష్టంగా అది ఎన్నటికీ ఎప్పుడు బయట రావాలి, తప్పకుండా వస్తుంది అనే మాట కూడా దీని ద్వారా మనకు తెలుస్తామని. ఇలా నివేదిక దాన్ని వీళ్ళు ఎప్పుడు చదివినరు, ఏం చేసినారు, ఎవడు అసలు పక్కన ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు వీళ్ళు ఏనాడు 650 పేజీలు చదవాలి, దాంట్లో తప్పులను ఎట్లా వీళ్ళు తెలుసుకోవాలి, దోషులు కేవలం ఇద్దరే దోషులు అనే ఉద్దేశంగా దాన్ని వీళ్ళని చూపెట్టే చిత్రీకరించే కార్యక్రమం కోసం మాత్రమే ఇది జరిగిన విషయం అనేది చాలా స్పష్టంగా ఇలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మొత్తం డాక్యుమెంట్ను బయట పెట్టాలి. లేకుంటే హరీష్ రావు గారు లాంటి నాయకునితో ఎదురుగా నిలబడి చర్చ చేస్తే ఏంది అనేది నిజాలు మొత్తానికి కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది. మీరు హరీష్ రావు గారిని ఎదుర్కొనే మీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే, మీలో మీకు నిజమైన నిజాయితీ ఉన్నట్టయితే ఆయన మాటలు ఇలా మాట్లాడిన మాటలు నిజము కాదు అని నిరూపించేది సత్తా ఉందా మీ దగ్గర దానికి సరిపోను సమాచారం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా తెలంగాణ ఇలా 10 సంవత్సరాలు సక్షమలం కావడానికి కాళేశ్వరం వరప్రదాయిని ద్వారానే సాధ్యమైంది అనే విషయం మనం తెలుసుకుంటాము. మొత్తము 40-50 లక్షలు ఎకరాలు కూడా సాగు కానీ తెలంగాణ ప్రదేశం ఇప్పుడు దాదాపు 1,50,00,000 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి వచ్చి మొత్తం భారతదేశంలోనే పంజాబ్, హర్యానా, మన ఆంధ్రప్రదేశ్ను కూడా అధిగమించి ఒక ధాన్య భండాగారంగా మన తెలంగాణ మారిన విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు వచ్చినాక ఇవాళ ఏది చేసినా మేము చేసినాం అంటున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు క్లియర్గా చెప్పారు, కాళేశ్వరం ద్వారానే కదా మన పోయిన పంట ఏదైతే పండిందో కాళేశ్వరం ద్వారా నీళ్లు మన ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్ళే కాదు కాబట్టి అది పంట పండింది అనేది కూడా చెప్తా ఉన్నారు. మేము రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ చేసినాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు, ధాన్యం పండిందని చెప్తా ఉన్నారు. ఇది కేవలం కాళేశ్వరం పుణ్యం కాదా అనేది మీరు తట్టెడు మట్టి ఇది అని ప్రాణహిత చేవల్ల తుమ్మడి హట్టి దగ్గర పర్మిషన్ల కోసమే ఒక్క పర్మిషన్ కూడా రాలేదు. కేవలం పని మొదలుపెట్టి జాప్యం చేసి 3 సంవత్సరాలు 2007 నుంచి తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరిట సైకిళ్లను మండల బీజేపీ నాయకులు పంపిణీ చేశారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల బీజేపీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
తన పుట్టినరోజు కానుకగా మోదీ గిఫ్ట్ ద్వారా అందజేసిన సైకిల్ను ఈ రోజు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున వారి యొక్క తల్లిదండ్రుల తరఫున బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజు నాయక్, ప్రధానోపాధ్యాయులు శంకరస్వామి, బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కొస్ని వినయ్ యాదవ్, ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్, కొడం భవిత, సిలివరి ప్రశాంత్, చరణ్, ఇటికల మహేందర్, నందగిరి నవీన్, నులుగొండ శ్రీనివాస్, రేగుల రాజు, కట్టా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం తంగలపల్లి హై స్కూల్లోని గౌరవనీయులు ఎంపీ గారు, హోం సహాయ మంత్రి గారు జూలై 11న జన్మదిన పురస్కరించుకొని మోడీ గిఫ్ట్గా సైకిళ్ళ కానుకలు పేరుతోని ఈరోజు తంగనపల్లి స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. మేము వారికి చిన్నారులందరికీ సైకిల్ విద్యార్థులందరికీ ఇచ్చినందుకు బండి సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పీసీ నాయకులు కోరారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద యుఎస్పీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్పీసీ నాయకులు పాతూరి మహేందర్ రెడ్డి, గోల్కొండ శ్రీధర్, ఆయినేని రాజేశ్వరరావు, పరకాల రవీందర్, దామల రామనాథ్ రెడ్డి, ఔరం సుధాకర్ రెడ్డి, కుమ్మరి మల్లేశం, జంగిటి రాజు, వికృతి అంజయ్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, వీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరి వారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీవో 25ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మెకాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. నూతన మండలాలకు ఎంవీఓ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులు రూల్స్ రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యుఎస్పీసీ రాష్ట్ర నాయకులు పాతూరి మహేందర్ రెడ్డి, గోల్కొండ శ్రీధర్, ఏళ్లని రాజేశ్వరరావు మరియు జిల్లా నాయకులు దూమల రామనాథ్ రెడ్డి, పరకల రవీందర్, ఔరం సుధాకర్ రెడ్డి, వికృతి అంజయ్య, జంగిటి రాజు, వంగ తిరుపతి, డి శ్రీహరి, గొల్లపల్లి శ్రీనివాస్, పాముల స్వామి, గాలిపల్లి సంతోష్, కోటగిరి లక్ష్మణ్, పి ఉపేందర్, ఎం తిరుపతి, ఏ కృష్ణ చైతన్య, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రామచంద్రం, చక్రపాణి శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, గణేష్, శంకర్, విష్ణు, భాస్కర్, మధుసూదన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సమ్మె కాలాన్ని కూడా కనీస జీతభత్యాలు చెల్లించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. సమాన పనికి సమాన వేతమనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించే దిశగా ఈనాడు ప్రభుత్వం వివరిస్తుందంటే అర్థం పడుతూ ఉంది. మరి చెప్తా ఉన్నారు మేము సానుకూలంగా ఉన్నామని. చాలా సమస్యలను పెండింగ్లో పెట్టడం జరిగింది. శాఖపరమైన సమస్యలు ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తుంగలో తొక్కి మరి పక్క రాష్ట్రం అమలుపరిచి ఇలా అన్ని క్యాడర్లో పదోన్నతి ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకా ఘోరం ఏంటంటే పర్యవేక్షణ అధికారులు లేక ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. పాత్రికేయ మిత్రులు కూడా తెలుసు. ఏళ్ల తరబడి డిఈఓ డిప్యూటీఓ పోస్టులు లేకుండా, ఎంఈఓ పోస్టులు లేకుండా అదనోపాధ్యాయులు నుంచి ప్రధానోపాధ్యాయులు పాఠశాల దూరం చేస్తూ ఉన్నారు. ఒక పక్క కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాధికారిగా త్రిపాత్రాయం వేయాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకే కంబలో రాసుకోవచ్చు అని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదెంతసేపు పరిష్కరించుకొని ఏ ముఖ్యమంత్రి చెప్పారు కానీ ఉమ్మడి సర్వీసు పరిష్కరించి అన్ని కాడలకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్యలో మళ్ళీ మభ్యపెట్టడం కోసము బదిలీలు లేని పదోన్నతులు ఇస్తామంటున్నారు. బదిలీతో పదోన్నతులే లేవ జరుగుతుంది తప్ప మరి క్రమాన్ని ఏదైతే కింది నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి క్రమాన్ని విస్మరించి భిన్న ధోరణిలో పదోన్నతులు చూపడుతున్నాం. మరి యూఎస్పీసీ తరఫున పదోన్నతులకు మేము వ్యతిరేకం కాదు కానీ భద్రతతో కూడినటువంటి పదోన్నతులు కల్పించాలనుకున్నాం. గతంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా వారు ప్రకటించారు ఏది 1050-1200 వరకు ప్రైమరీ హెచ్ఎం పోస్టులను మేము మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి. ఇంకా ఆ మధ్యలో అప్గ్రేడ్ చేసినటువంటి పండిత్ పీఈటీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడేషన్ జరగలేదు. మరి మేము తక్షణమే కోరుతా ఉన్నాం యూఎస్పీసీ భాగస్వామ్య పక్షాల తరఫున బీఈడీ డిఈడి సమస్య అంతకంటే ఘోరం ఉంది. ఎమ్మెల్సీ కంటే అద్భుతంగా ఉంది అది. మరి బీఈడీ డిఈడి సమస్య కాదు, మరి ఎల్సిటీ నామ్స్ అని చెప్పి ఒక కొత్తగా తెరపైకి తీసుకొచ్చి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నదాన్ని అన్ని రాష్ట్రాలకు విక్రయం చేసే దిశగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా వేరుస్తూ ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు కట్టుబడుతుందని చెప్పి మరి ఏకపక్షంగా వేరుస్తున్నటువంటి దూరం కనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇంకా కొంతమంది తొత్తు సంఘాలు, వాట్సాప్ సంఘాలు, పేపర్ సంఘాలు కావచ్చు, వాళ్ళ సంత పనులు చక్క పెట్టుకోవడానికి మభ్యపెడుతున్నారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పాఠశాల సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు విస్మరించి పోయి ఏదో ప్రాతినిధ్యం చేసి మేము ఉపాధ్యాయ సమస్యలు ప్రాతినిధ్యం చేసినామని చెప్పి చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటారు తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడ్డ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలు అయితే ఉందో మాలేకొచ్చి కూర్చుంటే దాన్ని స్వాగతిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం కాలాపన లేకుండా మాకు ఉన్నటువంటి శాఖపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికో రీతిన వారు ప్రకటించారు.
మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించారు, సాక్షాత్ ఆర్థిక మంత్రిగా ప్రకటించారు. మేము రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ మేరకు మేము నిధులు ఇస్తామని చెప్పారు. మరి భవిష్య నిధిలో ఉన్నటువంటి నిధులను కూడా వాళ్ళ సొంత రాష్ట్ర ప్రయోజనాలకు అని చెప్పి వాళ్ళ సొంత ప్రయోజనాలు వాడుకురా, పథకాలు వాడుకురా తెలియదు, కానీ భవిష్య నిధిలో దాచుకున్న డబ్బులు కూడా ఇలా చెల్లించలేని దారి పరిస్థితిలో ఉన్నారు. పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకైతే కనీసం పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే ఎంత ఘోరమైనటువంటి దిశలో పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఉంటే మేము స్వాగతించాం. మాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు క్యాబినెట్లో, మీకు అంతకంటే మాకేముంది, మరి విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, గాడిన పడుతుంది అన్నాం. మరి 2 సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా తూతూ మంత్రంగానే విద్యాశాఖ ఇచ్చిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్రోల్మెంట్ పెంచడానికి కానీ విద్యాపరమలు పెంచడానికి కానీ మా ఉపాధ్యాయుల తరఫున, ముఖ్యంగా మా యూఎస్పీసీ భాగస్వామ్య పక్షాల తరఫున హామీ ఇస్తుంది ఏంటంటే తప్పకుండా పనిచేసినాం కాబట్టి, ఖచ్చితంగా నిబద్ధతతో కూడి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రయోజనాల కోసం, సమస్యల కోసం ఈ దిశగా రోడ్డు పడగొట్టే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాబోయేటువంటి కాలంలో మా కాలంలో టెంట్ ఉండదు, ధర్నాలు ఉన్నాయని చెప్పి. మరి ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. పాఠశాలను వదిలేసి రోడ్డు మీద కూర్చోటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినామంటే పాలకుల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ, ఏది ఏమైనా దశల వారి కార్యక్రమం ఆగదు. అప్పటి కూడా రాష్ట్ర పక్షాన తీసుకున్నటువంటి రాష్ట్ర శాఖల పిలుపు మీద తీసుకుని 23 నాడు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నా కూడా వేలాది మందికి అతను విజయవంతం చేయాలని చెప్పి సందర్భం కోరుతూ, అప్పుడు కూడా దిగకపోతే చలో సీఎం ఇంటిని ముట్టడించే కార్యక్రమం కానీ సెక్రటరీని ముట్టించే కార్యక్రమం దశలుగా తీసుకొని ప్రయత్నం చేస్తామని సందర్భం తెలియస్తూ, ఈనాటి భాగస్వామ్య సంఘాల పక్షాన బాధ్యులందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటో వీధి కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. శ్రీ చైతన్య హైస్కూల్ కు చెందిన 2 విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడగా విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. మిగతా విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108 కు ఫోన్ చేసిన 20 నిమిషాల వరకు అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో 10 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షి కిషన్ గౌడ్ తెలిపారు. గాయాల పాలైన క్షతగాతులను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. ఇల్లంతకుంట మండలంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ ఒగ్గు నర్సయ్య యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట నుండి కిస్టాపూర్ వరకు 4 వరుసల రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. మండల కేంద్రంలో డివైడర్లు ఏర్పాటు చేశామని, ఇరువైపుల రోడ్లు నిర్మాణం అసంతృప్తిగా ఉందన్నారు. వెంటనే పనులు ప్రారంభించి ప్రయాణికులు మరియు వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. అదేవిధంగా సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు 4 వరుసల రోడ్డు మంజూరు కాగా పనులు ప్రారంభించలేదని, వెంటనే అట్టి పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే జిల్లాలో ఎక్స్ రోడ్డు నుండి ఇల్లంతకుంట వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, అట్టి పనులు కూడా ప్రారంభించాలని కోరారు. 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారని, అట్టి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలని ఒగ్గు నర్సయ్య యాదవ్ కోరారు. భారీ వాహనాలు నడవడం మూలంగా ఇంకా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారినాయి. మరి గతంలో సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు 4 లైన్ రోడ్ మంజూరు అయినప్పటికీ, మరి ఆ మంజూరు అయినప్పటికీ తర్వాత సిద్దిపేట నుంచి చిన్న కోడు వరకు రోడ్డు పనులు మొదలైనప్పటికీ, మరి చిన్న కోడు నుంచి కిష్టాపురం వరకు, కిష్టాపురం నుంచి ఇల్లంతకుంట వరకు 4 లైన్ల రోడ్లు మరి ఎందుకు ఆగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రెస్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. తక్షణమే ఈ 4 లైన్ల రోడ్లను మంజూరు ఇప్పించి రోడ్డు పనులు మొదలుపెట్టి ఇల్లంతకుంట మండల ప్రజానీకాని యొక్క మన్నను పొందవలసిందిగా ఇప్పుడున్న నాయకులకు నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా జిల్లాల నుంచి ఇల్లంతకుంట కూడా 13 కోట్లు మంజూరు అయినప్పటికీ మరి ఆ రోడ్డు కూడా ఆగిపోవడం బాధాకరం. అదేవిధంగా ఏదైతే 50 పడకల హాస్పిటల్ ఇల్లంతకుంటలో ఎప్పుడో మంజూరు అయినప్పటికీ త్వరితగతిన పూర్తి చేసి మరి 24 గంటల హాస్పిటల్ సౌకర్యం మండల ప్రజలకు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి 24 గంటల సౌకర్యం లేక దాదాపు పాము కొట్టినా, తేలు కొట్టినా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పల్లె దవాఖానకు పోదామంటే తోవ కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా మరి సాయంత్రం 4 గంటల వరకే బంద్ చేసి పొద్దున 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉండడం మూలంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మరి హాస్పిటల్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇల్లంతకుంట మండలం అనేది చాలా పెద్ద మండలం, 33 గ్రామాలతో పాటు ఈ 33 గ్రామాలలో పత్తి ఎక్కువ పండిస్తూ మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ మరి పాము కాటు కానీ పత్తికి పిస్కారీ చేసినప్పుడు
మందుకు గురై చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితిలో మరి ఇల్లంతకుంట మండల ప్రజలను ఆదుకోవాలంటే వెంటనే 50 పడకల హాస్పిటల్ పూర్తి చేయాలి. లేదంటే ఆ బిల్డింగ్ పూర్తయ్యే వరకు కూడా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏదో ఒక బిల్డింగ్ను కిరాయికి తీసుకొని 24 గంటల మరి ఆ హాస్పిటల్ సౌకర్యం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా ఏదైతే సిరిసిల్ల జిల్లా ఉంది మనకు మరి జిల్లా హెడ్ క్వార్టర్కు ప్రతి మండలం నుంచి 4 లైన్ రోడ్డు అవసరం ఉంది. మరి ఆ రోడ్డు కూడా అధ్వానంగా ఉంది. సిరిసిల్ల పోవాలంటే 20 కిలోమీటర్లకు దాదాపు గంట సమయం పడుతుంది. మరి అనేక మందికి యాక్సిడెంట్ల మూలంగా బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితిలో వెంటనే ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదే కాకుండా మరి ఇల్లంతకుంటలో ఏదైతే రోడ్డు మొదలుపెట్టి నెలలు గడుస్తుందా పూర్తి చేయకపోవడం మరి అది పూర్తి చేయకపోవడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ మరి వెంటనే ఆ రోడ్డును పూర్తి చేసి మరి ఏదైతే మీరు అనుకున్నట్టుగా మరి పూర్తిగా డ్రైనేజ్ కానీ ప్రభుత్వ భూములను బడాబాబులు కబ్జాలు చేస్తున్న జిల్లా అధికారులు ఎందుకు స్పందించలేదు? అధికార పార్టీ నేతల రహస్య లోపాయకారి ఒప్పందం వల్లనే ముస్తాబాద్ మండలంలో జరిగిన భూ కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదా అని మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సౌల క్రాంతి కుమార్ జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సౌల క్రాంతి కుమార్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో మండల బీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్న జిల్లా రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది అయిపోతున్నా మండలంలో జరుగుతున్న భూ కబ్జాపై ఇక్కడ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకున్న అధికారులు ముస్తాబాద్ మండలంలో ఎందుకు చర్యలు చేపట్టలేదన్నారు. ఈ మండలంలో బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నేతలు రహస్య లోపాయకారి ఒప్పందం చేసుకుని ప్రభుత్వ పెద్దల చేతికి ముడుపులు ముట్టడం వల్లనే అధికార పెద్దలు భూ కబ్జాలపై మాట్లాడడం లేదని ఆరోపించారు. మండలంలో సుమారు 13 ఎకరాల ప్రభుత్వ భూమిని గులాబీ నేతలు నాయకులు కబ్జాలు చేసి వారికి అనుకూలంగా కలవట్లు, సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు బావులు తవ్వుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు సమాచార చట్టం ద్వారా వివరాలు సేకరించామని వాటిని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ భూ కబ్జాదారులపై వెంటనే చర్యలు చేపట్టి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి నాంపల్లి కనకయ్య, మండల ఉపాధ్యక్షుడు తిరుపతి, మండల కార్యదర్శి నర్రా ప్రశాంత్, నాయకులు చిట్నేని శ్రీనివాసరావు, మంగని మహేందర్, కొల్లకృష్ణ, చిగురు వెంకన్న, పప్పుల శ్రీకాంత్, మీసా శంకర్, అజయ్ పున్నం అనిల్, కుడుకల జనార్దన్ తదితరులు కలరు. రోజు కవిత పేరు మీద ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పేరు మీద ఇదే మండల కేంద్రంలో అక్కడ స్టోన్ క్రషర్ పెట్టుకొని దానికి కొంతవరకే ల్యాండ్ లీజ్కి తీసుకొని మిగతా దానికి వాళ్ళ వ్యాపారాలకు సరిపోయేంత భూమి కాకుండా ఎక్కువ భూమిని కూడా వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు తీసుకున్న దానికంటే ఎక్కువ భూమిని కబ్జా చేసి ఆ భూమి అంతటిని కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో కనిపిస్తూ ఉంది. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఏమైనంటే వెంచర్లు వేసినప్పుడు హాలిడే సందర్భాలలో ఆదివారం చూసుకొని అధికారులు లేనప్పుడు లేదా రాత్రిపూట జేసీబీలు పెట్టుకొని ఇక్కడ అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ వెంచర్లు కానీ ప్రభుత్వ భూములు కబ్జా కానీ జోరుగా నడుస్తూ ఉన్నది. మరి ఈరోజు ప్రభుత్వ పెద్దలకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు ఇక్కడ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎక్కడెక్కడైతే ఆగిపోయినాయో ఇక్కడ గతంలో 2009 నుంచి కూడా కేటీఆర్ గారే అసైన్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయన కుటుంబీకులకు ఆయన అనుచరులకు ఎవరెవరికి ఎంత భూమి దారదత్తం చేసిందని చెప్పి పత్రికాముఖంగా రేపు తెలియజేయాలి. ఎవరైనా ఆక్రమణ చేసిన భూమిని ఉంటే వెంటనే ప్రభుత్వం సరెండర్ చేసుకొని ఆ వివరాలను ప్రజలకు తెలపాలి. ఈరోజు ప్రభుత్వ భూమి అనేది బడుగు బలహీన దళిత అనగారి కట్టడుగు వర్గాలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూమిని కొంతమంది దొరలు కబ్జా చేసుకొని కూర్చున్నారు. ఎంత దుర్మార్గం ఇది! మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మోయిన్కుంటలో మొదలుపెట్టిన సర్వే ఆగిపోయింది. దాన్ని ఏం చేసినారు? చిప్పులపల్లి, చీకోడు, నామాపూర్, మొర్రాపల్లి, పోద్గల్ ఇట్లా చూసుకుంటే తెల్లమద్ది వరకు కూడా కబ్జాకు గురైతున్న ప్రభుత్వ భూములకి వెంటనే ఫినిషింగ్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడైతే మాకు ఆరోపణలు వస్తూ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మీరు సర్వే చేసి అక్కడ ఫిక్స్డ్గా దానికి సంబంధించి నిశాన్లు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాని పక్కనే ఈ దొరలందరూ భూములు కొనుగోలు చేసి ఆ ప్రభుత్వ భూమిని కొద్దిగా కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఈ భూమి అంతటిని కూడా రేపు తిరిగి ప్రభుత్వం కైవసం చేసుకుంటుందా, లేకపోతే మీ లోపాయకారి ఒప్పందాల ద్వారా వాళ్ళ మీద వదిలిపెడతారా? ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏం జరుగుతున్నది, మరి ఇక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే వీటన్నిటిపైన చర్యలు తీసుకొని తప్పు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నారు. 13 ఎకరాలు కబ్జాకు గురైంది. మరి దానితో పాటు ఆనుకొనున్న భూములను కూడా వీరు కబ్జా చేయడం, ఇదొక్కటే కాకుండా చెరువులు, కుంటలు, ఇరిగేషన్ ల్యాండ్స్,
మత్తర్ల కింద బాయిలు కట్టడం, ఇరిగేషన్ కెనాళ్లలో బాయిలు తవ్వడం, ఇట్లా చేస్తూ సహజ వనరులకు ఇబ్బంది కలిగేటట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉంటే మరి ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కూడా కొంచెం దృష్టి పెట్టి ఈ భూ బకాసురులను బయటకు తీసి వీళ్ళ భాగవతం అంతా ముస్తాబాద్ మండలంలో ఉన్న ల్యాండ్ అంతటి మీద కూడా ఒక సర్వే చేపించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తారని చెప్పి మాకు ప్రభుత్వం మీద చట్టాల మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రేపు కలెక్టర్ గారు కూడా ఈ వివరాలన్నీ కూడా అందించి మేము భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లను హ్యాక్ చేసి అందులో ఉన్న డబ్బులను లాగేసుకుంటున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్ఐ అశోక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాట్సాప్ గ్రూప్లలో వచ్చే అప్లికేషన్ ఎవరు కూడా ఓపెన్ చేయవద్దని, ఒకవేళ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయి అకౌంట్ లో ఉన్న డబ్బులని నేరగాళ్లకు కాల్ చేస్తున్నారని అన్నారు. ఈ మధ్య కాలంలో టెలిగ్రామ్ యాప్ లో కూడా ఇలాంటివి వస్తున్నట్లు తెలిపారు. వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ అశోక్ పిలుపునిచ్చారు. వివిధ వ్యక్తుల యొక్క అంటే మన దగ్గర వ్యక్తులే వాట్సాప్లు హ్యాక్ చేసి వాటి నెంబర్ల ద్వారానే మన గ్రూపులకు పంపించేసి మన లోకల్లో ఉన్న గ్రూపులకు పంపించి యాప్స్ ఏదైతే ఉందో ఎస్బీఐ రివార్డ్స్ అని, పిఎం కిసాన్ అని, లేకపోతే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అని, క్రెడిట్ కార్డ్ అని వివిధ రూపాల్లో అప్లికేషన్స్ పంపించి మన యొక్క ఫోన్ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని హ్యాక్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫోన్లో ఎవరైతే ఫోన్పేలు, గూగుల్ పేలు ఉంటాయో వాటి క్రెడెన్షియల్స్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మన యొక్క అకౌంట్ నుంచి డబ్బులు దొంగిలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ వాట్సాప్లలో వచ్చే లింకుల ద్వారా కానీ లేదా ఏపీకే ఫైల్స్ ద్వారా ఎవరు కూడా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. అవి ఎవరైనా ఉంటే అలా స్ప్రెడ్ అయినట్టుంటే వెంబడే ఆ యొక్క గ్రూప్ అడ్మిన్ దాన్ని డిలీట్ చేస్తే మనం దాన్ని ప్రివెంట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ కొంచెం అప్రమత్తతో ఉండాలి. ఏదైనా లింకులు కానీ క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యలో టెలిగ్రామ్లో కూడా మీ ఫోటోలు వెబ్సైట్లో ఉన్నాయి, ఈ లింకులో చూస్తే మీ ఫోటోలు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. అలాంటి వచ్చినప్పుడు కూడా ఎలాంటి మనం లింకులు నొక్కవద్దు. లింకులు నొక్కినట్టయితే మన ఫోన్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ లింక్ రూపంలో మనకు మన ఫోన్లోకి సైబర్ క్రిమినల్స్ పెట్టినటువంటి ఆ కోడ్ ప్రవేశించి మన ఫోన్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి లింకులు నొక్కవద్దు, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయవద్దు. మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలని, కాపు హక్కుల సాధన కోసం కృషి చేస్తామని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని మున్నూరు కాపు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కూరా సురేష్ పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని నాయకమ్మ దేవాలయం వద్ద 2 సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కూర సురేష్ ను ఘనంగా శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ గంభీరావుపేట గ్రామం నుండి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులకు, కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సంఘాలతో మున్నూరు కాపులను ఏకతాటిపై తీసుకురావాలని, స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలని దానికి గాను కృషి చేస్తామన్నారు. మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సురేష్ అన్నారు. మున్నూరు కాపు హక్కుల సాధన కోసం కృషి చేస్తానని, మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మండల రాష్ట్ర జనాభాలో 24% ఉన్న మున్నూరు కాపు కులస్తులు ఎలాంటి ఉపాధి అవకాశం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మగ్గుతున్నారని అన్నారు. బీసీలో అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుండగా మున్నూరు కాపులకు ఆర్థిక సాయం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సంఘం అధ్యక్షుడు మలేషియం, మండల యూత్ అధ్యక్షులు ఐలిని బాబు, కార్యదర్శి శ్రీను, ఆదర్శ సంఘం 1 అధ్యక్షుడు సిరిపరపు రవి, 2వ సంఘ అధ్యక్షుడు బోయినగారి లింగం, మాజీ మండల అధ్యక్షులు బోయినగారి శ్రీను మరియు ఛత్రపతి శివాజీ సంఘ అధ్యక్షులు పరశురాములు, కార్యదర్శి పల్లె శ్రీను, కోశాధికారి వేషలరాజు, అక్కపెల్లి రవి, నాగరాజు, సిరిపరపు అంజయ్య, శంకర్, మేకర్తి భిక్షపతి, శ్రీను, హరీష్, శంకర్, అనవయ్య, భిక్షపతి, నాయకపు స్వామి, వేషలరాజు, రమేష్, అడవయ్య పాల్గొన్నారు. మొన్నటి రోజున మునూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్ అన్న గారిని యావత్ తెలంగాణలో 33 జిల్లాల నుండి అన్నను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. వారి నేతృత్వంలో మొన్న జరిగినటువంటి బాడీ రాష్ట్ర సంఘం బాడీలో కొన్ని జిల్లాలకు బాడీ నుంచి రాష్ట్ర సంఘం బాడీ నుండి కొన్ని పదవులు నియామకం చేయడం జరిగింది. అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొప్ప దేవన్న గారి ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలాధ్యక్షునిగా నేను కొనసాగుతున్నా. నా పదవి కాలం అయిపోయింది. కావున అన్న
యాక్టివ్గా పనిచేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులకు విన్నపం చేయగా వారు పెద్ద మనసుతోటి నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మునూర్ కాపు సంఘం తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు నియామక పత్రం పంపడం జరిగింది. నేను చాలా ఆనందపడతా ఉన్నాను. ఈ విషయం నాకు కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు తెలియదు. వాళ్ళు అధిష్టానం ఆలోచన చేసి పంపినందుకు గంభీరపేట గ్రామం మండల ప్రజలను నాతోటి కుల బాంధవులను ఆహ్వానించి గొప్ప మనసుతో మనకి కరపత్రాన్ని అందజేసినందుకు నేను సర్దార్ కుట్టం పురుషోత్తమన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బుప్ప దేవన్న గారికి, చల్లా హరిశంకర్ అన్న గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గారికి, అందరికీ పేరు పేరున రాష్ట్రం కార్యవర్గానికి నేను ఎల్లవేళలా మీరు చెప్పిన వెంటనే నేను పనిచేస్తూ మీకు అందుబాటులో ఉంటానని ఈ మా గంభీరపేట నాయకమ్మ తల్లి దేవాలయం నందు ఈరోజు ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. అన్న అందరి పేరు మీద మన గోత్రం పసునూరి గోత్రం ఒకటే గోత్రం మీద మనం ఇలా అమ్మవారికి అర్చనం ఘనంగా పూజలు జరిపించడం జరిగింది. ఎల్లవేళలా మనందరం కలిసికట్టుగానే ముందుకు ప్రయాణం సాగుతామని, ఎటువంటి విభేదాలు కానీ భేదాలు కానీ ఉండవు. రాష్ట్రంలో అందరు మునూరు కాపులు ఒకే తాటి మీద ఉండి మనకు ముందు కొనసాగుతామని చెప్పి నేను ఈ ముఖ్య కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీరందరి ఆశీర్వాదం వలన నాకు ఈ పదవి రావడం జరిగింది. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ మహాసంపర్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మోదీ అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలకు వివరించారు. రేపాక గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మోదీ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఇదే సమయంలో రేపాక గ్రామంలో 4 సంవత్సరాల క్రితం నేర్పించిన పల్లె దవాఖానా నిరుపయోగంగా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడాన్ని నిరసించారు. పాత భవనం షిట్ల వస్తువులు ఉండగా నూతనంగా నిర్మించిన భవనాన్ని పూర్తి చేయకపోవడంతో అట్టి భవనం పగుళ్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాడకంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం గ్రామంలో ఇల్లు తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాలని అభ్యర్థించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజల మద్దతు కోరుతూ 92401536 నంబర్ కి మిస్ కాల్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మల అనిల్ కుమార్, జిల్లా నాయకులు రోడ్ల మధుసూదన్ రెడ్డి, మామిడి హరీష్, బూత్ అధ్యక్షులు బొల్లం రామసాగర్, అంతగిరి అనిల్ కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె దవాఖానా కొత్తగా కట్టి దీన్ని నిరుపయోగంగా చూస్తూరు ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇదివరకు పాతది అక్కడ ఉన్నది, దానిలో కోతులు కానీ మనుషులు కానీ అంత అది పనికి రాకుండా ఉన్నది. సిబ్బందికి కూడా ఇబ్బంది అవుతుంది, గ్రామ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పల్లె దవాఖానా కొత్తగా కట్టి ఇప్పటికీ దాదాపు ఒక 4 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఇప్పటికి కూడా మానకొండూరు ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా స్పందిస్తలేరు. దీన్ని ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారు? ఇది ప్రజలకు, రేపాక గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు? ఇది ఎమ్మెల్యే గారు తొందరగా చర్య తీసుకొని గ్రామ ప్రజల ఇబ్బందులను, వారి యొక్క ఏదైతే ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి, వారికి మన ఏఎన్ఎంలు కూడా ఇబ్బంది పడుతున్నారు పాతదానిలో. ఈ కొత్తది సకాలంలో తొందరగా ప్రారంభించి గ్రామ ప్రజలను తొందరగా కాపాడాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తున్నాం. గ్రామంలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ పల్లె దవాఖానాను కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. త్వరలోనే ప్రారంభించాలని మానకొండూరు ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాము. అలాగే ఎలక్షన్లప్పుడు కాకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని స్థానిక నాయకుల్ని కూడా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో చిన్న చిన్న మందులకు కూడా అవస్థలు పడుతున్నాం. ముఖ్యంగా ఈ కోతుల బెడ నుంచి తప్పించాలని కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ రాబో సంస్థాగత స్థానిక ఎన్నికల తయారీలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు అనేక వర్క్షాపులు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇల్లంతకుంట మండలంలో గతంలో మండల వర్క్షాప్ కూడా పూర్తి చేసుకున్నాం. ఆ తదుపరి కార్యక్రమంగా పోలింగ్ బూత్ కమిటీల సమావేశాలు పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం మహాసంపర్క్ అభియాన్, భారతీయ జనతా పార్టీ మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటి ప్రచారం. ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఆ పోలింగ్ బూత్లో ఉన్న ప్రతి ఇంటికి చేరుకొని
నరేంద్ర మోడీ గారి సేవలను, భారతీయ జనతా పార్టీ చేసిన ప్రభుత్వ పథకాలను, వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరును మరియు ప్రజలు వీటన్నిటిని దృష్టి పెట్టుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ వార్డు మెంబర్ కావచ్చు, అన్నిట్లో బీజేపీ అభ్యర్థులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అభ్యర్థన చేసుకుంటూ గత 3 రోజులుగా మేము ఇల్లంతకుంటలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు రేపాక గ్రామంలో మేము ఇంటింటి ప్రచారం చేపట్టాము. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజాలను నిర్భయంగా ప్రజల ముందు వస్తున్న జర్నలిస్టులపై ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ ఖండనను అమలు చేస్తుందని కవులు, కళాకారులు, పలు పార్టీల నేతలు ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్లకు చెందిన బాలు కాయితీ జర్నలిస్టుపై ప్రభుత్వం విధించిన 163 యాక్ట్ ను నిరసిస్తూ కళానికి సంఖ్యలు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి పలువురు కవులు, కళాకారులు మరియు వివిధ పార్టీల నేతలు తరలివచ్చి బాలుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. భావ సెక్షన్ హరిస్తూ అణచివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని, మనల్ని పొందాలి తప్ప ఇలా జర్నలిస్టులపై కక్షపూరిత చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై పెట్టిన 163 యాక్ట్ ను వెంటనే తొలగించాలని వారికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేంజర్ల నరేష్, కరోళ శ్రీనివాస్, మాట్ల తిరుపతి, జిందం చక్రపాణి, చీటి లక్ష్మణరావు, మాట్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మీటింగ్ అయితే నా జీవితం అనుకోలేదు. నాకు ఈ ప్రభుత్వ స్థాయిలో అంటే నా మీద కోపం, నా కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత కక్షలతోని ఈ ప్రభుత్వం నా మీద కొనసాగిస్తున్న వ్యవస్థ తీరును మీరు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా నేను ఎవరికి పాపం చేసింది లేదు, ఎవరికి నష్టం చేసింది లేదు. గత 23 సంవత్సరాలుగా నా జర్నలిస్ట్ జీవితాన్ని కొనసాగిస్తున్నా. చాలా వివిధ పత్రికల్లో, సాక్షిలో కానీ, ప్రజాశక్తిలో కానీ, P6 వెలుగులో కానివ్వండి, దిశలో కానివ్వండి, ముద్రలో కానివ్వండి, నేను ఏర్పాటు చేసిన బలగం టీవీ, డిజిటల్ ఈ పేపర్ కానీ, ప్లాట్ఫామ్ వెబ్ కానీ అన్నీ ప్రజల పక్షాన కొట్లాడి నిలబడి ఉందామని చెప్పేసి నేను మంచి ఉద్దేశంతో నేను జనంలోకి వెళ్తున్నాను. కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రత్యేక ఈ సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం ఒక ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, కేకే మహేందర్ రెడ్డి గారి ఇద్దరు రాజ్యాంగాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగిస్తూ పేదల రక్తం తాగుతున్నారు. ఈరోజు జర్నలిస్టుల మీద అది ఏంటండి 163 BNSS. నేను నక్సలైట్నా, తీవ్రవాదినా, లేదా ఉగ్రవాదినా? నేను మాట్లాడితే ఈ లాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఏమైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. మరి మీరు కక్షపూరితంగా మీకు దమ్ముంటే కేటీఆర్ గారితో పోరాడండి, ఆయనతో ఏం పోరాడలేదు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత పిసుకుతారనే భయం మీకు. ఆయనను ఏం చేయలేక ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడము. ఇప్పుడు జూగారు మీరు ఎటుపోరు, శాంతకాలు పిల్లిని పట్టేటప్పుడు వలలు పెడతారు, ఇటు పోతే అటు తక్కుకుంటావు, ఏడదాకపోతావు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది ఉద్యమకారులని అణచివేయడం, కళాకారులను అణచివేయడం, జర్నలిస్టులని అణచివేయడం, భావ ప్రకటన స్వేచ్ఛని అణచివేయడం నా కళ్ళకైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనబడుతున్నటువంటి విషయాన్ని నేను సుస్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు మంచివి కావు. మీరు కూడా కేసీఆర్ గారు కక్షపూరితంగా ఆలోచించక అందరికీ కూడా స్వేచ్ఛనివ్వాలి. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా, ప్రజల్ని గురిడి కొట్టించినా ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. వీలైతే ఆయన కంటే ఎక్కువగా మంచిని చేసి ప్రభుత్వం నుంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల నుంచి మంచి ఆలోచనను మీరు నింపుకోండి తప్ప ఇట్లా జర్నలిస్టుల మీద, కళాకారుల మీద, నేను ఈయన మీద 163 పెట్టిన తర్వాత 163 అమెండ్మెంట్ చదివితే ఎంత నవ్వొచ్చింది నాకంటే. మనకు తెలుసు, గత 10 సంవత్సరాల నుండి బాలు గారు ఏ కార్యక్రమాల పైన చైతన్యవంతులు చేసారో మనం చూసినాం. దళితులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పైన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పైన అలుపెరగకుండా పోరాటం చేసి అప్పుడున్నటువంటి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకులతో చర్చించి అక్కడ ఉన్నటువంటి సమస్యలందరినీ కూడా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా గల్ఫ్లో చనిపోయినటువంటి బిడ్డల శవాలు కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర మన బాలు గారికి ఉన్నదనేది విషయాన్ని మనం అందరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రతి అంటే మా దగ్గర కూడా మా మండలంలో కానీ మా ప్రాంతంలో కానీ ఏ సమస్య ఉన్న గల్ఫ్లో బాలన్న మరికి ఇది ఉంది, మీ సోషల్ మీడియా ద్వారా మీరు తెలియజేయాలంటే వెంటనే స్పందించేవాడు, తప్పకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేవాడు. కాబట్టి మేము ఇక్కడికి సంపూర్ణంగా వచ్చి మద్దతు తెలిపేందుకు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.